లడ్డూ ప్రసాదం తయారీలో ఉపయోగించే నెయ్యి కల్తీ అంశంపై సిట్ నేటి నుంచి విచారణ చేపట్టనుంది. ఈ మేరకు సిట్ బృందం ఇవాళ తిరుపతికి రానుంది. సీనియర్ ఐపీఎస్ అధికారి సర్వశ్రేష్ఠి త్రిపాఠి అధ్యక్షతన 9 మంది సభ్యులతో ఏర్పాటైన సిట్ లడ్డూలో కల్తీ నెయ్యి అంశంపై విచారించనుంది. విచారణ పూర్తయ్యేంత వరకు సిట్ బృందానికి కావాల్సిన భవనాలు, ఆఫీస్ మెటీరియల్, కంప్యూటర్ వంటి వస్తువుల్ని టీటీడీ కల్పించనుంది. 2-3 రోజుల్లో సిట్ బృందం మౌలిక వసతుల్ని సమకూర్చుకుని విచారణను వేగవంతం చేయనుంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, అంటే సిట్ బృందం ఏ శాఖలపైన దృష్టి సారించనుంది, విచారణ ఏ విధంగా కొనసాగే అవకాశం ఉంది? సుమిత్ర, ప్రధాన తిరుమల తిరుపతి దేవస్థానం కల్తీ నెయ్యి వ్యవహారం పైన సిట్టు దూకుడును పెంచింది. ఇవాళ నుంచి కూడా సిట్టు రంగంలోకి దిగనుంది. మొదటగా తిరుపతిలోని మార్కెటింగ్ విభాగం ఏదైతే కొనుగోలు చేస్తారో నెయ్యి, టీటీడీకి అవసరమైన సరుకులన్నీ కూడా మార్కెటింగ్ విభాగం నుంచి ప్రొక్యూర్మెంట్ చేస్తారు. ప్రధానంగా ఈ మార్కెటింగ్ విభాగంని చేరుకుని అక్కడ విచారణ చేపట్టనుంది. తొలుత సిట్టు టీటీడీ ఈవో శ్యామలరావుని కలుస్తారని సమాచారం. అక్కడి నుంచి కూడా ఆయన అక్కడి నుంచి వివరాలు సేకరించి ఆ తర్వాత మార్కెటింగ్ విభాగము ఈ రకంగా ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు, అసలు గతంలో చైర్మన్ గా పనిచేసిన వాళ్ళ పాత్ర ఏంది, ఈవోలుగా మాజీ ఈవోల పాత్ర ఏంది, అన్నిటి మీద వాళ్ళు సమగ్రంగా విచారణ చేపడతారని కూడా సమాచారం ఉంది. ఈ రోజు సిట్ రంగంలోకి దిగనుంది. సర్వశ్రేష్ఠి త్రిపాఠి ఆధ్వర్యంలో 9 మంది సిట్ బృందం సభ్యులంతా కూడా తిరుపతికి చేరుకొని ఈ వ్యవహారం మీద ఆరా తీయనున్నారు. రానున్న రోజుల్లో మరింత వేగంగా ఈ కేసును అంటే సిట్ బృందం దర్యాప్తు ముమ్మరం చేసి దాన్ని మొత్తానికి ఒక కొలికి తీసుకొచ్చి త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వానికి ఒక నివేదిక అయితే సమర్పించే దిశగా సిట్టు ప్రయత్నాలు అయితే ప్రారంభించింది. శ్రీనివాస, సిట్ బృందం ఎన్ని రోజులు విచారణ కొనసాగించే అవకాశం కనిపిస్తోంది? అలాగే అంటే మొత్తానికి ఆ నెయ్యికి సంబంధించి ఏ టైంలో దిగుమతి చేసుకున్నారు, దానికి సంబంధించి ఎంక్వైరీ చేయనుందా? దీనికి సంబంధించి అంటే ఎవరెవరితో మాట్లాడే అవకాశాలు కనిపిస్తున్నాయి? ప్రధానంగా సిట్ ఇవాళ నుంచి కూడా రంగంలోకి దిగనుంది. ఇప్పటికే వాళ్ళు తిరుపతి చేరుకున్నారని కూడా సమాచారము. అంటే కాసేపట్లోనే టీటీడీ ఈవోతో కూడా సమావేశం అవుతారు. ఆ తర్వాత ఈవో నుంచి ఈ వ్యవహారం మీద ఇప్పటికీ వాళ్ళు చేసిన విచారణ మీద ఒక అవగాహన తీసుకొని అంటే ఎవరెవరి పాత్ర ఉంది అంటే మార్కెటింగ్ విభాగంలో అధికారులు, అదేవిధంగా టీటీడీ గతంలో పనిచేసిన మాజీ ఈవో కావచ్చు, చైర్మన్లు కావచ్చు, అసలు పాలక మండలి సభ్యులు కావచ్చు, వీళ్ళందరూ ఎవరెవరి ప్రమేయం ఉంది, ఈ నకిలీ నెయ్యిని కొనుగోలు చేయడానికి ఎవరెవరు ప్రోత్సహించారు, అంటే వాళ్ళ పాత్ర ఏంది వెనక అన్నది దాని మీద పూర్తిగా సిట్ అయితే దాని మీద దృష్టి కేంద్రీకరించనుంది. రాబోయే 3-4 రోజుల్లో కూడా సిట్ ఈ దర్యాప్తు అనేది పూర్తి చేసే పనిలో కూడా పడిందని చెప్పుకోవచ్చు సుమిత్ర. అంటే ఇందులో భాగంగా ఈ విచారణలో భాగంగా అంటే గతంలో ఎవరెవరైతే వీటికి ఆర్డర్స్ కి ఓకే చేశారో వాళ్ళందరినీ కూడా విచారించే అవకాశం ఉందా? పిలిపిస్తారా వాళ్ళని కూడా? అంటే ఖచ్చితంగా అదే రకంగా సమాచారం అయితే అందుతుంది. గతంలో పనిచేసిన మాజీ ఈఓ కావచ్చు, చైర్మన్లు కావచ్చు, వీళ్ళని కూడా సిట్ విచారిస్తుందన్న సమాచారం అయితే ఉంది. గతంలో పాలక మండలిలో చర్చించి ఎవరెవరు దీని మీద మార్కెటింగ్ విభాగం కావచ్చు, ఒక కమిటీ అనేది ఉంటుంది పాలక మండలి నుంచి, ప్రొక్యూర్మెంట్ కమిటీ అనేది ఒకటి ఉంటుంది. ఆ కమిటీలో కూడా సభ్యులుగా కొంతమంది ఉన్నారు. వాళ్ళని కూడా పాలక మండలి సభ్యులు పిలిచి అసలు విచారించనున్నారు. ఏఆర్ కంపెనీకి ఏ రకంగా మీరు ప్రొక్యూర్మెంట్ కి ఆర్డర్ ఇచ్చారు, వాళ్ళ నుంచి ఎటువంటి ల్యాబ్ టెస్టులు జరిపింది టీటీడీ, వాళ్ళ నుంచి నెయ్యిని కొనుగోలు చేసే ముందన్న దాని మీద కూడా సమగ్రమైన వివరాలు అయితే రాబట్టనుంది సిట్ సుమిత్ర. అలాగే 9 మంది సిట్ బృందం పర్యటించనున్నట్టుగా తెలుస్తుంది. అంటే 9 మంది కూడా ఏ విధంగా పనిచేయబోతున్నారు శ్రీనివాస్? అంటే 9 మంది ప్రధానంగా వీళ్ళు అంటే సర్వశ్రేష్ఠి త్రిపాఠి ఆధ్వర్యంలో సీనియర్ ఐపీఎస్ అధికారులు, ఇటు గోపీనాథ్ జెట్టి కావచ్చు, కడప జిల్లా ప్రస్తుతం పనిచేస్తున్న ఎస్పీ గారు కావచ్చు, ఈ రకంగా పలువురు ఐపీఎస్ అధికారులతో పాటు కొంతమంది సిట్ సభ్యులుగా సిఐ ర్యాంకు అధికారులు కూడా ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఎక్కడెక్కడ అంటే ప్రధానంగా దీంట్లో ఇన్వాల్వ్ అయిన నెయ్యి కొనుగోళ్ల అంశంలో ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళ దగ్గరికి వెళ్ళడము, లేదంటే వాళ్ళనే రప్పించడము, రాని పక్షంలో వాళ్ళ దగ్గరికి వెళ్ళి విచారణ చేసే పరిస్థితి కూడా కనపడుతుంది. మొత్తం మీద రాని పక్షంలో ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళ దగ్గరికే వెళ్ళి కూడా
విచారణ అయితే జరిపే అవకాశం అయితే కనపడుతుంది సుమిత్ర. థ్యాంక్ యూ శ్రీనివాస్ ఫర్ ద అప్డేట్స్.